కాక్రోచ్ ఈజ్ బ్యాక్. అకౌంట్ బ్లాక్ అయిన గంటల్లోనే కొత్త అకౌంట్ తో ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఎక్స్ అకౌంట్ ను ట్విట్టర్ సంస్థ విత్ హెల్ తో పెట్టింది. కొన్ని సమస్యలున్నాయంటూ బ్లాక్ చేసింది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటు ఊహించినట్లే తమ అకౌంట్ ను బ్లాక్ చేశారని కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అన్నారు. కొద్ది గంటల్లోనే మరో అకౌంట్ తో ఎంట్రీ ఇచ్చారు. బీజేపీని మించిన ఫాలోవర్స్ వచ్చినందుకే తమ అకౌంట్ ను బ్లాక్ చేయించారని కొత్త అకౌంట్ లో పోస్ట్ పెట్టారు. నిరుద్యోగులపై భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన కామెంట్స్ తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన ప్రముఖ డిజిటల్ క్రియేటర్ అభిజిత్ దీప్కే చేతుల మీదుగా ఈ నెల 16న కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభమైంది. కాక్రోచ్ జనతా పార్టీ తాను దేశంలోని సోమరిపోతులు, నిరుద్యోగుల అసలైన గొంతుకగా అభివర్ణించుకుంటుంది. లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య సోమరి అనే వ్యంగ్య నినాదంతో సమాజంలో అత్యధికంగా ఉండి కూడా నిరంతరం విస్మరిస్తోన్న అణగారిన వర్గం యువతే అనే భావనను ఇది తెరపైకి తెచ్చింది. ఈ పార్టీ ఒక అధికారిక మేనిఫెస్టోను కూడా విడుదల చేసింది. తమ పార్టీలో చేరాలంటే నిరుద్యోగిగా ఉండటం, స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోవడం, వ్యవస్థపై ఉన్న కోపాన్ని మీమ్స్ రూపంలోనో క్రియేటివ్ గానో సోషల్ మీడియాలో వెళ్లగక్కాలనే అర్హత ఉండాలని తెలిపింది. ఈ సెటైరికల్ పార్టీకి జెన్జీ నుంచి ఊహించని మద్దతు లభించింది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో కాక్రోచ్ జనతా పార్టీ దూసుకుపోయింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మించిన ఫాలోవర్స్ వచ్చారు. సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ కేవలం 4-5 రోజుల్లో 1,10,00,000 ఫాలోవర్స్ ను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలోవర్ల సంఖ్యను కాక్రోచ్ జనతా పార్టీ క్రాస్ చేసింది. ప్రస్తుతం బీజేపీకి 8.7 మిలియన్లు, కాంగ్రెస్ కు 13.3 మిలియన్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా జెన్జీ ఎక్కువగా కాక్రోచ్ జనతా పార్టీపై మక్కువ చూపుతోంది. దేశంలో పన్నులు కడుతూ కూడా కనీస సదుపాయాలు పొందలేకపోతున్న సాధారణ పౌరులను విచ్ఛిన్నమైన ఈ వ్యవస్థలో బలవంతంగా బ్రతికి బట్టకట్టిన బాధితులుగా ఈ సంస్థ చిత్రీకరిస్తోంది. ఇక వ్యవస్థలోని లోపాలను బయట నుంచి కాకుండా లోపల నుంచి మార్పును తీసుకురావడం ద్వారానే సంస్కరించగలమని ఎన్పీఎఫ్ నమ్ముతోంది. వీరు కూడా యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని డిమాండ్లను లేవనెత్తుతున్నారు. నేర చరిత్ర లేని స్వచ్ఛమైన పార్లమెంట్ ను నిర్మించడం, దేశంలో మెరుగైన శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించడం మరియు సామాన్యుడికి నమ్మకమైన ప్రజా రవాణా, విద్యుత్ వంటి వినియోగ సేవలను తక్కువ ధరకు అందించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిజిటల్ విప్లవం ఇప్పుడు కేవలం సోషల్ మీడియా లైక్లు, షేర్లకే పరిమితం కాకుండా గణనీయమైన రాజకీయ ప్రభావాన్ని చూపుతోంది. ఎక్స్ వేదికగా టీఎంసీకి చెందిన కీలక నేతలు మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రముఖ పార్లమెంటేరియన్లు ఈ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ పోస్టులు చేయడం దీని ప్రాధాన్యతను పెంచింది. దేశ రాజధాని ఢిల్లీలో వందలాది మంది యువ వాలంటీర్లు ఏకంగా బొద్దింకల వేషధారణలతో రోడ్లపైకి వచ్చారు. యమునా నదిని స్వచ్ఛందంగా శుభ్రం చేస్తూ ఒక వినూత్నమైన శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా యువత మనోభావాలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఈ మీమ్ పాలిటిక్స్ అసలైన ఎన్నికల రాజకీయాలను శాసించవచ్చనే టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో వారి జోష్ కు బ్రేక్ వేసేలా దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ ను విత్ హెల్ లో పెట్టింది ట్విట్టర్ సంస్థ. ఇటు కొద్ది గంటల్లోనే తిరిగి ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త కాక్రోచ్ అదే స్థాయిలో పోస్టులు పెడుతోంది.